Once again, good morning. We are coming for the second half, our last leap for this course. 2017, question number 17 and 18. The first question is question number 17. The basic or brief facts of the problem are like this. A factory has got time office and employed some employees. Okay, definitely. In the time office, there will be some security guards. Time office అంటే ఏంటి? మొదట్లో ఎవరైనా వచ్చే వాళ్ళకి టైం మెయింటైన్ చేస్తారు. నువ్వు 5ంటికి వచ్చావు, 6ంటికి వచ్చావు. ఇప్పుడైతే కంప్యూటర్స్ వచ్చినాయి. అంతకుముందు ఇప్పుడు మీ కాలేజీకి వచ్చి థంబ్ వేసినట్టు అనమాట. అక్కడ వాళ్ళు టైం నోట్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫీస్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్డ్. వాళ్ళకేం స్కిల్ అక్కర్లా. టైంకి వచ్చేవా లేదు అంతవరకే. రైట్. They argued that they must be given equal benefits on par with the employees of the manufacturing department. For example, హిందుస్థాన్ పెట్రోల్ ఏదో హెచ్పిసిఎల్ కంపెనీ ఉందనుకోండి, లోపల మ్యానుఫ్యాక్చరింగ్ ఏది తారు నుంచి పెట్రోల్ నుంచి తారు కూడాయిలు రకరకాల ప్రోడక్ట్స్ ఇస్తుంటారు. టైమ్ ఆఫీస్లో ఉండేవాడు లోపల ఉండే వాళ్ళకి దే ఆర్గ్యూడ్ దట్ దే మస్ట్ బి గివెన్ ఈక్వల్ బెనిఫిట్స్ యాజ్ పర్ ది ఎంప్లాయీస్. సో ఆన్ పార్ అంటే మేము వాళ్ళు ఒకటే, మా ఇద్దరికి ఒకే రకంగా బెనిఫిట్స్ ఇవ్వని అడిగారు. ఎందుకంటే అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 దే క్లెయిమ్ దట్ దే ఆర్ ది ఆల్సో వర్కర్స్. అందరూ వర్కరే కాబట్టి మాకు వాళ్ళకి ఈక్వల్గా ఉండాలి. బట్ మేనేజ్మెంట్ సేస్ దట్ నరే బాబా యూ కెనాట్ కమ్ అండర్ దిస్ డెఫినేషన్ ఆఫ్ వర్క్ మ్యాన్ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్. యు ఆర్ ఓన్లీ టైమ్ ఆఫీస్ మ్యాన్. యు ఆర్ దేర్ ఓన్లీ టు check up whether the person comes to the office in factory in time or not. That's all. You are not a skilled man. So why should I pay salaries on par with the skilled labor? ఇది దీనికి మీరే ఆన్సర్ చెప్పాలి. ఫ్యాక్టరీస్ యాక్ట్. సో ద ఇష్యూ ఈస్ టు డిసైడ్ వెదర్ ఎంప్లాయీస్ ఆఫ్ టైమ్ ఆఫీస్ కెన్ బి ట్రీటెడ్ ఆన్ పార్ విత్ ది సో కాల్డ్ స్కిల్డ్ ఎంప్లాయీస్. సో ఇదనమాట మెయిన్. ఏం చెప్తారా? తేడా ఉందా? ఓకే, రైట్. సెక్షన్ 2 క్లాజ్ ఎల్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. సెక్షన్ 2 క్లాజ్ ఎల్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 డిఫైన్స్ వర్కర్ అంటే ఎవరు? యాజ్ ఎ పర్సన్ who is employed directly or through contractor. There are some through agency ద్వారా వాళ్ళు ఉంటారు. So who are directly or through contractor in any manufacturing but does not include the so called armed forces ఇచ్చాడు. టైం వాళ్ళు కూడా దాంట్లోకి వస్తారు. ఇదనమాట. సో స్కిల్డ్ లేబర్ అండ్ అన్స్కిల్డ్ లేబర్. నో డౌట్ ఈవెన్ దో యువర్ ఆర్టికల్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే దట్ దే హావ్ టు గివ్ ఎన్ ఈక్వల్ పే, ఈక్వల్ రెమ్యునరేషన్, ఆర్టికల్ 13, all these things. But we have to maintain a difference between the skilled labor and unskilled labor. So no difference between man and woman as far as the organized sector is concerned. But if the skilled area, definitely, so you have to maintain the so called difference. Section 2M of the same act says factory అంటే ఏంటి? It is the premises where, of course, you know, 10 or more persons with current ఏదో ఉంటుంది కదా, within 1 year with power 10 persons అయితే, 20 persons అయితే వితౌట్ కరెంట్ అనుకుంటే ఫ్యాక్టరీ డెఫినేషన్ ఇచ్చాడు ఇది బాగా. సో ప్లీజ్ రిమెంబర్, నాట్ ఆల్ పే డిఫరెన్సెస్ బిట్వీన్ వర్కర్స్ విత్ సిమిలర్ జాబ్స్ కెన్ డిపెండ్ ఆన్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్. కొన్ని సందర్భాల్లోనే ప్రతిదరికి స్కిల్డ్ అన్స్కిల్డ్ అనకూడదు. సర్టన్ పీపుల్, ఎందుకంటే ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ టు వర్క్ నియర్ ఎ హెజార్డస్ ప్రాసెస్, definitely you have to give him more salary, more perks, more just and favorable conditions also have to be provided for him, but not to the ordinary man. టైమ్ ఆఫీస్లో ఉండేవాడికి అక్కడ ఉండేవాడికి మీరు దట్ డిఫరెన్స్ షుడ్ బి మేడ్. స్కిల్డ్ లేబర్ ఎందుకని? ద స్కిల్డ్ లేబర్ దే హ్యావ్ ఏ నెంబర్ 1 స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఫర్ ఎ పర్టికులర్ ప్రొఫెషన్. ఇప్పుడు మీకు అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మైనింగ్ ఇదేమంటారు, చెవుకుర్తి గ్రానైట్ ఉన్నాయి, దాంట్లో పాలిష్ చేసేటప్పుడు ఆ మిషన్ దగ్గర ఉండేవాడు వెరీ స్కిల్డ్ పర్సన్. ఎందుకంటే ఆ యొక్క యాంగిల్ ఏ యాంగిల్లో కట్ చేయాలి, ఏ డిగ్రీలో కట్ చేయాలి వాడు తెలుస్తుంది. మామూలుగా బయట ఉండి బండలు మోసేవాడును వాడికి జీతం ఒకటంటే ఇస్తావా? దట్ ఈస్ ద డిఫరెన్స్. సింపుల్, రైట్? సో స్కిల్డ్ లేబర్ డెఫినెట్లీ దే హ్యావ్ గాట్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఫర్ ఎ పర్టికులర్ ప్రొఫెషన్ అండ్ ఆల్సో దే హ్యావ్ గాట్ లాంగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. స్కిల్ అనేది ఒక రోజులో రాదు. సో నువ్వు ఇంజనీరింగ్ చదివా కదా అని చెప్పి they don't take you immediately. You must have some training, you must have professional experience, then only you will be called as a skilled engineer. That unskilled laborers, they are employed for doing such jobs which do not require any professional skill. బండలు కొడటానికి, లేదా ఇక్కడ మొదలు అక్కడ పెడతానికి, ఇటు వచ్చాడేదో చూడటానికి, లేదా అందరికీ కాఫీలు ఇవ్వడానికి మనం అనుమతి ఇచ్చినట్టు. దీనికైతే ఎస్, ఎనీబడి కెన్ డూ దట్ జాబ్. అదేనమాట తేడా. అన్స్కిల్డ్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ డూయింగ్ ద మీనియల్ జాబ్స్.
and which do not require the so-called professional skill. కాబట్టి ఎవరు వీళ్ళు అన్స్కిల్డ్ అంటే ఎక్కువ ఎగ్జాంపుల్లో లేబరర్స్ ఎట్ ది కన్స్ట్రక్షన్ సైట్, మామూలుగా ఇటుక అందించేవాడు, సిమెంట్ అందించి, దీస్ ఆర్ ఆల్ అన్స్కిల్డ్ వర్కర్స్. అలాగే డొమెస్టిక్ సర్వెంట్స్, దే ఆర్ ఆల్ అన్స్కిల్డ్. యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ స్కిల్డ్ కానీ దే ఆర్ ట్రీటెడ్ అన్స్కిల్డ్. యాజ్ సచ్ the time of his staff who are unskilled cannot demand equal pay with the skilled workers. Equal pay for equal work. కానీ మిత్రులారా గుర్తుంచుకోండి, ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారము వర్క్ మ్యాన్ అందరికీ ఈక్వల్ శాలరీస్ ఇవ్వాలి. ఈక్వల్స్ వర్క్ మ్యాన్ అనేవాడికి ఇవ్వాలి, కానీ లోపల ఉండేవాడికి బయట ఉండే డెఫినెట్లీ దట్ డిఫరెన్స్ విల్ బి దేర్. సో ఈక్వల్ మినిమం వేజెస్ యాక్ట్, ఈక్వల్ వేజెస్ యాక్ట్ కూడా ఉంటుందేమో నాకు అనుమానం. మినిమం వేజెస్ యాక్ట్ ఈజ్ దేర్, బట్ ఈక్వల్ వేజెస్ యాక్ట్ ఉందా నాకు తెలిసి లేదు. మినిమం వేజెస్ యాక్ట్ ఉంది. సో ఎనివే, సో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది వీళ్ళ కంటెన్షన్. ఎందుకంటే వాళ్ళు చేసే 8 గంటల ఆఫీస్ లోకల్ ఫ్యాక్టరీలో ఉన్నారు, మేము బయట 8 గంటలు ఉంటాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే దిస్ ఈస్ ద డిఫరెన్స్, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్. సో డెఫినెట్లీ దే కెనాట్ క్లెయిమ్ ది సో కాల్డ్ ఈక్వల్ బెనిఫిట్స్ ఆన్ పార్ విత్ సారీ ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ ఉంది. ఎస్, దానిలో కూడా దాంట్లోనే స్కిల్డ్ అన్స్కిల్డ్ డిస్కస్ చేస్తారు. There are a couple of case laws. Number 1, Gujarat Agriculture University versus Rathod, Labhu, Bihar. Rathod, Labhu, Bihar and others 2001. సో ఇదేంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏమిటి ఫ్యాక్టరీ గురించి చెబుతున్నాను అనుకోకండి. ఇక్కడ డిస్ప్యూట్ అలా వచ్చింది. ఇక్కడ ఏంటంటే the dispute regarding regularization of the services of the skilled, semi-skilled and unskilled workers after completion of 10 years period. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మామూలుగా అంటే మీకు తెలుసో లేదో, సపోజ్ బీఎస్సీ అగ్రికల్చర్ మీకు సీట్ వచ్చిందనుకో, వస్తే ఏం చేస్తారు అక్కడికి వెళ్ళగానే బీఎస్సీ అగ్రికల్చర్లో ఒక పొలం ఇచ్చి ఒక ఎకరా పొలం చేయమంటాడు, వ్యవసాయం చేయమంటాడు. నువ్వు చేయగలవా? దానికి స్కిల్డ్ కాదు, సెమీ స్కిల్డ్ లేబర్ కావాలి. ఆ లేబర్లో స్కిల్డ్ ఉంటారు, సెమీ స్కిల్డ్ ఉంటారు, అండ్ యు ఆర్ ది సూపర్ స్కిల్డ్ పర్సన్. కాబట్టి మీ ముగ్గురికి అక్కడ వరి నారేసేవాడు నువ్వు వేయాలి, కానీ యూ విల్ టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ దట్ మ్యాన్. సో కెన్ హీ క్లైమ్ ద శాలరీ లైక్ యూ? అక్కడున్న ప్రొఫెసర్తో చేయొచ్చా? ఇక్కడ తగాదా వచ్చింది. ఏమండి, మీరు 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదే కాలేజీలో మేము ఉన్నాం కాబట్టి ఈక్వల్ పే అని వాళ్ళు డిమాండ్ చేశారు. బట్ కోర్ట్ సెడ్ skilled labor so will get more salary, and class 4 and class 3 they would be given salaries as per the agreed terms and conditions. అంటే బై 10 years పీరియడ్ అయింది, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం, కానీ స్కిల్డ్ లేబర్కి దే విల్ గెట్ మోర్ శాలరీ. వేరాజ్ ది క్లాస్ 4 క్లాస్ 3 అంటే ఆ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ కింద లెక్కేద్దాం మనం, దే విల్ గెట్ ద శాలరీస్ యాజ్ పర్ ది అగ్రీడ్ టర్మ్స్. అండ్ ఈ కోర్ట్ సెడ్ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్. ఎందుకని? there is a difference between skilled labor and unskilled labor. No doubt both of you have got 10 years, మీ ఇద్దరికి ఈక్వల్ టైం ఉంది, కానీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? స్కిల్డ్ లేబర్ ద ప్రొడక్షన్ విత్ దేర్ హెల్ప్ ఈజ్ మోర్. నువ్వు ఒక బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ అనుకో, నీ వల్ల దేశానికి కదా సమాజానికి ఉపయోగపడుతుంది, అతను ఇంకా నాటేసుకోవాల్సిందే కదా. ఇదన్నమాట తేడా. దెన్ ఎనదర్ కేస్, సిఎస్ పరమేశ్వరన్ వర్సెస్ ది అథారిటీ under Minimum Wages Act 1968. C.S. Parameshwaran versus the authority under Minimum Wages Act 1968. ఇక్కడ అథారిటీ ఎవరు? ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. సహజంగా కొన్ని సందర్భాల్లో జూనియర్ సివిల్ జడ్జ్, సో హీ థాట్ దట్ హీ వాజ్ ద అథారిటీ. సో the JCJ acting as authority under Minimum Wages Act, he issued a notification. సరే, ఈ యొక్క స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ 1952లో ఇష్యూ మొదలైంది, 68లో. ఇక్కడ ఏంటంటే ఈయన జేసీజే గారు స్కిల్డ్ వర్కర్స్ అంటే రైల్వే భుసావల్ డివిజన్ అని షిరిడి వెళ్తుంటే వస్తుంది మీకు ఈ ఊరు భుసావల్, మేబీ ఇన్ కర్ణాటక ఆర్ మహారాష్ట్ర. ఇట్ ఈస్ అ డివిజన్ భుసావల్, మా అల్లుడు చేశాడు, మహారాష్ట్ర, ఔరంగాబాద్ దగ్గరలో ఉంటుంది. రైట్. సో వీళ్ళు రైల్వే వాళ్ళు ఏం చేశారంటే, రైల్వేలో గ్యాంగ్ మేస్త్రీలు ఉంటారు, ఐఓడబ్ల్యూ ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ అని ఉంటారు, ఆ పైన ఇంజనీర్స్ ఉంటారు. సో సేమ్ డిస్ప్యూట్, అయ్యా అందరూ ఒకే పని చేసి వాడు చేసినంత, ఇప్పుడు ఒకడు వీడు రాళ్ళు వేస్తే ఆ పైన వచ్చి పట్టా బిగిస్తాడు,
పట్టా బెక్కిందని ఇన్స్పెక్టర్ వర్సెస్ చెక్ చేస్తారు, అంతే కదా. అందరు చేసేది ఒకటే పని, కానీ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్. కాబట్టి ఇక్కడ అథారిటీ అంటే జేసీజీ ఏమనుకున్నా అంటే జూనియర్ సివిల్ జడ్జి, దీనికి అథారిటీ అనే ఈయన మీద కేస్ కెన్ బి ఫైల్డ్ బిఫోర్ ద కోర్ట్. కానీ సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటెడ్ ద వర్డ్ అథారిటీ. అథారిటీ అంటే ఎవరు? అథారిటీ ఎవరు? రైల్వేస్. రైల్వేస్ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ. వాళ్ళకి తెలుసుద్ది ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలి, ఏది పెద్ద వర్క్ ఏది చిన్న వర్క్ అని. కాబట్టి సుప్రీం కోర్ట్ ఇట్ హాస్ ఇంటర్ప్రిటెడ్ ది అథారిటీ ఈజ్ రైల్వేస్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఇన్ కేస్ ఆఫ్ రైల్వేస్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ద అప్రోప్రియేట్ అథారిటీ అండ్ దే హ్యావ్ టు డిసైడ్ ద శాలరీస్ ఆఫ్ ది స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్. అంతేగాని జేసీజే నీకు ఎందుకయ్యా అది కరెక్టా కాదా చెప్పు, అంతవరకే. కానీ డోంట్ ఫిక్స్ అప్ స్కిల్డ్ అన్స్కిల్డ్ నీకు చేయబాకని చెప్పాను. కొన్ని సందర్భాలు ఇట్లా మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటారు, తెలియక జడ్జిలు కొత్తగానే నాకు తెలియదని వేస్తే ఇట్లేదన్నమాట. కంక్లూజన్. ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సైటెడ్ డిస్కషన్స్, ఇట్ కెన్ బి కంక్లూడెడ్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ laborers definitely should be accepted by law and they can be paid the so-called different wages. Do you agree or not? ఏమమ్మా ఒప్పుకుంటా లేదా? ఎవరైనా ఒకటేనా? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా కదా. ఏమి వాడు స్కిల్డ్ అయితే అన్స్కిల్డ్ అయితే మాకేంటి అనవా? ఆర్టికల్ 14 అడవ రాదా? ఓకే, పోలే, సంతోషం. నౌ విల్ గో టు క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఇదేనా చూడండి. ఎక్స్ వాజ్ సాట్ టు బి ప్రాసిక్యూటెడ్ ఫర్ సెల్లింగ్ అడల్టరేటెడ్ మిల్క్. అదేనా? రైట్. సో మనవాడు ఎవడో సరే, ఇది అసలు మిల్క్ అడల్టరేషన్ కాకుండా ఉంటుందా? అంటే మీరు చూసి ఈసారి ఎప్పుడైనా చూడండి, మంచి సినిమా, గుండమ్మ కథ అనే సినిమా వస్తుంది, చూసారు ఎవరన్నా? చూడండి, భలే ఉంటుంది ఆ సినిమా. అంటే మేబీ మీరు పుట్ట కాదు, మేము చిన్నపిల్లప్పుడు వచ్చిన సినిమా. దాంట్లో ఇనీషియల్ ఒక ఫస్ట్ 5 minutes వస్తుంది. రమణారెడ్డి అని ఆయన బందర్ హోటల్కి పాలు పోయడానికి వస్తాడు. వచ్చినప్పుడు హోటల్ ఓనర్ గారు అడుగుతాడు, ఏమయ్యా పాళ్ళన్నీ ఏంటి ఇంత నీళ్లుగా ఉన్నాయి ఏంటి మిల్క్ అంటే, అందులో ఈరోజు గేదె ఎక్కువ నీళ్ళు తాగిందంట. అలాగా అడల్టరేషన్ ఆఫ్ మిల్క్ ఈజ్ కామన్, క్వైట్ కామన్. రైట్. నౌ ది ఇష్యూ ఈజ్ ఇక్కడ ఏంటి, ఎక్స్ వాజ్ సాట్ టు బి ప్రాసిక్యూటెడ్ ఫర్ సెల్లింగ్ అడల్టరేటెడ్ మిల్క్. But what is the argument? He argued that he did not have the intention to do so. అయ్యా నాకు అసలు ఉద్దేశం లేదు అంటే మా గేదె ఎక్కువ నీళ్ళు తాగింది అన్నాడు. ద రీజన్ ఈజ్ ఈ సెల్లింగ్ మిల్క్ సప్లైడ్ బై ద ఓనర్ అండ్ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ అడల్టరేషన్ ఆఫ్ మిల్క్. ఇక్కడ ఇది. సో అయ్యా మా ఓనర్ గారు ఇచ్చిన మిల్కే నేను అమ్ముతున్నాను, సో వైకేరియస్ లైబిలిటీ అని వాడి మీద తగిలిస్తున్నాడు. రైట్. ఎనీవే, నౌ ద ఇష్యూ ఈజ్ to decide whether X is liable to be prosecuted for the sale of adulterated milk. ఏమో ఇక్కడ కూడా లైబులేనా కాదా? లైబులా? మాస్టర్ లైబుల్ అయితే వీడు కాదా? వైకేరియస్ లైబిలిటీ అంటే ఏంటయ్యా? సర్వెంట్ లైబుల్ బట్ మాస్టర్ విల్ ఆల్సో బి లైబుల్. కానీ ఇక్కడ సమస్య అది కాదు. మీకు మనం చెప్పా లేడీ చార్టర్లీస్ లార్డ్ లవర్ బుక్, దాంట్లో ఏమైంది? హీ వాజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ ది బుక్. He said he did not know English, but according to section 292 of the Indian Penal Code, mere possession itself is an offense, not the intention. Intention not కాదు నీ దగ్గర పుస్తకం, ఎందుకంటే you should not have any banned book in your possession. అర్థమైందా? ఈవెన్ దో యూ గాట్ మెన్సిరీ ఆర్ నాట్. కానీ పుస్తకాలు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? మనకి ఏదో తెలుగులో సామెత ఉంటుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారా మొగడా అంటే ఏమంటారు, పాలు తాగడానికి. కదండి, పాలు తాగడానికా? తాటి కళ్ళు తాగడానికి ఎక్కుతారు, పాలు తాగడానికి ఎక్కుతాడా? ఇట్లా ఉంటుంది అన్నమాట. రైట్. నౌ విల్ గో టు ద డిస్కషన్. మిల్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే నేను చెప్పినట్టు మీకు వాట్ ఈజ్ వెజిటబుల్, నేను డెఫినేషన్ చెప్పాను కదా. దట్ ఆర్ గ్రోన్ ఇన్ ది కిచెన్ గార్డెన్ అండ్ యూజ్డ్ ఆన్ ది కిచెన్ టేబుల్. అర్థమైందా? మిల్క్ టేబుల్ అది. అలాగే టు డిఫైన్ మిల్క్ ఈజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్. మిల్క్ అంటే ఏంటి చెప్పండి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, ఇప్పుడు మా జనరేషన్ పిల్లలు కూడా వచ్చేసారు. మా మనవరాళ్ళు మిల్క్ అనేది క్యాన్లో వస్తాయి, పశువులు ఇస్తాయని తెలియదు వాళ్ళకి, క్యాన్లో వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వాళ్ళకి. లక్కీ అంటే సోయా మిల్క్, ఢిల్లీలో ఏంటంటే సోయా మిల్క్ ఉంటాయి, సోయా చెట్లు ఉంటాయి చూడు, దాని నుంచి పాలు వస్తాయి, అవి ఎక్కువ చాలా గట్టిగా బ్రహ్మాండంగా ఉంటాయి.
నార్మల్లీ పీపుల్. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మిల్క్ ఈజ్ ఎ పెరిషబుల్ ఫుడ్ దట్ ఈస్ ఎంజాయిడ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్ త్రూ అవుట్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎ పెరిషబుల్ ఫుడ్, అంతేగా. ఒకసారి నేను ఒక రోజు తర్వాత మిల్క్ పనికి వస్తాం మళ్ళా, అన్లెస్ ప్యాస్చరైజేషన్ ప్రాసెస్ లేకుంటే ఇలా చేస్తే తప్ప పనికిరాదు. Then adulteration of milk and milk products during production and processing. During production ఎట్లా మామూలుగా మా ఇంటి ఎదురుగానే పద్మ అని పాలు తీస్తూ ఉంటుంది. తీయంగానే ఏమంటే వాళ్ళ ఆయన లేదా వాళ్ళ పిల్లలు కూడా కాదు నీళ్ళు కలుపుతారు. దట్ ఈస్ ప్రొడక్షన్. సెకండ్ అండ్ ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ ఏంటి, ఇక్కడ మనకి ఈ ఫుడ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంటాయి కదా, మనకి త్రోగండ ఫ్యాక్టరీ, పార్లమెంట్ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ప్రాసెసింగ్లో కూడా కొంత కలుపుతారు. ఎందుకంటే నైట్రోజన్ ఫ్యూజింగ్ ప్రాసెస్లో, నైట్రోజన్ ఫ్రీజింగ్ ప్రాసెస్లో ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, ఎవరు పట్టించుకుంటారని కొంత నీళ్ళు కలుపుతూ ఉంటారు. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెసింగ్ డెఫినెట్లీ ఇట్ కెన్ బి అడల్టరేటెడ్. సమ్టైమ్స్ ది అడల్టరేషన్ మే బి పర్పస్ఫుల్, అడల్టరేషన్ మే బి ఇంటెన్షనల్ ఆల్సో. కొన్ని సందర్భాల్లో పిల్లాడికి మామూలుగా మంచి గేదె పాలు, చిన్నపిల్ల మా పిల్లలకి ఏంటంటే మంచి గేదె పాలు పోయి అందిస్తాం. కానీ గేదె పాలు మనం అక్కడ కూర్చుని అట్లాగే అంటే కల్తీ లేని పాలు తీసుకొచ్చాడు, అదే పిల్లోడికి పట్టిస్తే వాడు అవుట్ ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడాలి. అందుకని ఇట్ హ్యాస్ టు బి అడల్టరేటెడ్, నీళ్లు కలపాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ పర్పస్ఫుల్. కొన్ని సందర్భాల్లో అడల్టరేషన్ ఈజ్ నెసెసరీ ఆల్సో. బట్ ఎనీవే మన టాపిక్ అది కాదు. మన టాపిక్ ఏంటి, దట్ మ్యాన్ ఈజ్ సెల్లింగ్ adulterated milk, whether he is punishable or not. His contention is that he didn't know the contents. He is selling the milk which is supplied by the owner. That's all. ఇదన్నమాట. రైట్. ఇక్కడ ఈ మిల్క్ గురించి FSSAI దీని గురించి మీరు చూడాలి, చాలా చోట్ల ఉంటుంది. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారము FSSAI. సో యాక్చువల్లీ this act says adulteration in the milk and other food products, so it has to be compensated. ఏదన్నా జరిగితే వాళ్ళకి జైలు వేయటం అనేదేమో మున్సిపాలిటీ బాధ్యత, కానీ వీళ్ళకి నష్టం జరిగినప్పుడు అడల్టరేషన్ వల్ల ఏదైనా జరిగితే, అంటే పిల్లలు ఇప్పుడు హాస్టల్లో పిల్లలు ఆ పాలు తాగి మళ్ళీ 10 మందికి కడుపులు నొప్పి వచ్చిందనుకో, ఇలాంటప్పుడు కాంపెన్సేషన్. సెక్షన్ 65 mandates to pay compensation in case of injury or death of a consumer. సెక్షన్ 65 FSSAI అంటే మీకు టీవీలో సినిమాల్లో కనపడుతుంటాయి కదా, ఏదో మామూలుగా ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యే చచ్చిపోతారు. సో దేర్ కాంపెన్సేషన్ ఈజ్ నెసెసరీ, అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ ఫుడ్. సెక్షన్ 57 penalizes a person possessing the adulterant for 2 lakhs fine వేయచ్చు. If any person is found in possession of any adulterated product, maybe milk is also FSSAI, దీని కింద వచ్చే ప్రోడక్టే కాబట్టి డెఫినెట్లీ బీయింగ్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 57 ఆఫ్ ది FSSAI యాక్ట్. ఇంకా మిగతా ఐపీసీకి వెళ్తున్నా దీనిలోనే. సో పొజిషన్ వెదర్ యూ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆర్ నాట్ ఈజ్ నాట్ మెటీరియల్. నౌ హిస్ కంటెన్షన్ ఈజ్ that he is selling the milk supplied by the owner. That means owner is also liable as per vicarious liability. Vicarious liability principle enti liable for the act of servant, deniki because of the relationship, right? So case law in case of Swami Achyutananda Tirtha, Swami Telugulo raskunte easy goes, Achyutananda Tirtha and others versus Union of India and others 2012. Swami Achyutananda Tirtha and others versus UOI 2012. Supreme Court took a serious view of the country's non-action into the inaction of the country's inaction to prohibit sale and circulation of synthetic milk. చూడండి, చైనా వాడు ఇక్కడ కూడా వచ్చేసాడే, మరి సింథటిక్ మిల్క్ వచ్చిందంటయా. సింథటిక్ మిల్క్ ఈ మధ్య ఒకసారి వీడియోలో కూడా నేను చూశాను. ఏదో ఒక పాల కంపెనీ ఉంటే ఫేమస్ ఉంటాయి చూడు, ఆ పాల కంపెనీ వాడు ఏదో కెమికల్ వేసి పాలు తయారు చేశాడు. ప్యూర్ వైట్, మామూలు మన వైట్ కన్నా భయంకరమైన వైట్లో వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసులో స్వామి అచ్యుతానంద తీర్థ, అయ్యా మిల్క్ కాదేది కల్తీకి అనర్హం అంటున్నారు, మిల్క్ పిల్లలు తాగే మిల్క్, మనుషులు బతికే మిల్క్, ఇది కూడా కల్తీ అయితే ఎట్లా అంటే ఏదో డైరెక్షన్ ఇచ్చారు. బట్ నార్మల్లీ స్టేట్స్ విల్ కీప్ ఎ నెల్సన్స్ ఐ ఓవర్ ది ఇష్యూస్. ఇలాంటివి అంటే వాళ్ళకి ఏదైనా జరిగితే తప్ప రాష్ట్రం పెద్ద పట్టించుకోదు. సో అప్పుడు సుప్రీంకోర్ట్ హ్యాస్ బికమ్ వెరీ సీరియస్.
in view of the inaction taken by the country to prohibit sale and circulation of the synthetic milk. Second, in the case of AP Surya Prakasham versus Government of Tamil Nadu 2017, AP Surya Prakasham versus Government of Tamil Nadu 2017, Madras High Court directed the state of Tamil Nadu to increase penalty for the offence under section 272 of the Indian Penal Code. 272 ఏంటి ఇది రాసుకున్నావా? చెప్పు ఏంటి? ఏపీ సూర్య ప్రకాశం వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు 2017, రైట్. సో సెక్షన్ 272 ఐపీసీ నోట్ చేసుకో. 272 ఏంటంటే హూ ఎవర్ అడల్టరేట్స్ ఎనీ ఫుడ్ ఆర్ డ్రింక్, కానీ ఇక్కడ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ ఇట్ లైక్లీ కాజ్ ఏమంటారు, అడల్టరేషన్ వల్ల ఇబ్బంది, ఇంజరీ కరెంట్ వాటర్ రావట్లేదు, ఇంజరీ అనుకుందాం. షల్ బీ పనిష్డ్ ఫర్ 6 months ఆర్ ఫైన్ ఆఫ్ ₹1,000. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇంటెండింగ్ ఆర్ నోయింగ్లీ, మెన్సిరియా ఉండాలి. ఇక్కడ నేను చెప్పిన సెక్షన్ 57 ప్రకారము మియర్ పొసెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియెంట్. దీంట్లో మీకు ఏ కేసులో అనుకూలంగా ఉంటే అది రాసుకోండి, పర్వాలేదు. In this issue, in UP, amendment states that shall be punished. Oh, shall అని పెట్టారు వాళ్ళు. What is the shall is a mandatory provision. So shall అంటే అలాంటి మిల్క్ ప్రోడక్ట్లు ఎవడో చేస్తే ఆటోమేటికల్ ఈ shall be punished. In this issue, the accused X cannot seek shelter under vicarious liability. ఆయన ఇచ్చాడు నేను అంటాను mere possession as per section 270 APC. The provisions are clear that selling itself is an offence. అండ్ దీంట్లో ఇంటెండింగ్ లేని ఇచ్చాడు, ఏదో రాశాం కానీ. సో లిబరల్ ఇంటర్ప్రిటేషన్ షోస్ హీ కెన్ బి పనిష్డ్. ఈ షెల్ అయిన దానికి లిబరల్గా తీసుకోవాలి పర్సనల్ లైబిలిటీ. ఎనివే మనకి సెక్షన్ 57 ఉంది కాబట్టి మియర్ పొసెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్. పొజిషన్ దేనికి పెట్టాడు? ఫర్ సేల్కే కదా, ఆ లైన్లో రాసుకోండి. సో కంక్లూజన్, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సైటెడ్ కేస్ లాస్ ఇట్ కెన్ బి క్లియర్లీ హెల్డ్ ఎక్స్ లయబుల్ ఫర్ సెల్లింగ్ అడల్టరేటెడ్ మిల్క్ అండ్ మెన్సిరియా కెన్ బి ప్రూవ్డ్. జాగ్రత్తగానండి, మెన్సిరియా కెన్ బి ప్రూవ్డ్ బై సర్కమ్స్టెన్సెస్. వాడికి నాలెడ్జ్ ఉందా లేదా, మెన్సిరియా ఉందా లేదా కూడా ఇక్కడున్న పరిస్థితులను బట్టి. మిల్క్ ఎందుకు అమ్ముతున్నాడు? లాభం కోసం అమ్ముతున్నాడా, ఊరిని అమ్ముతున్నాడా? అదేమి చారిటీ కాదుగా. సో లాభం కోసం వాడు ఖచ్చితంగా అడల్టరేషన్ ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి ఎస్, ఈవెన్ 272 కింద కూడా వాడిని జైల్లో వేయచ్చును. విత్ దిస్ వీఆర్ స్టాపింగ్. ఇఫ్ ఐ ఫైన్ టైమ్ ఐ మే ఆన్సర్ 2016 ఆల్సో అని వన్ డే. సండే కానీ ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆన్లైన్లో ఆన్లైన్లో లేకపోతే వీడియో చేసేస్తాను ఇక్కడ. సో విత్ దిస్ వీఆర్ స్టాపింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా?